హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో 5 స్టిచ్చెస్, అందులో ఈ రేవ్లింగ్ స్టిచ్ నేర్పిస్తున్నాను. స్టార్టింగ్ 146వ స్టిచ్ అనమాట. సింపుల్గా ఉంటుంది, కానీ కుట్టడంలో చిన్న తేడా ఉన్నా ఆ లుక్ రాదనమాట. జాగ్రత్తగా గమనించండి. అందుకని దారం కోసం మనము మామూలుగా దారం కన్నా దానికి డబల్ దారం పెట్టానమాట. అంటే ఈ ఎంబ్రాయిడరీ దారాలు ఉన్నాయి కదా, ఆ దారాన్ని 2 వరుసలు పెట్టి కుడుతున్నాను అనమాట. దీనికి అలాగే ఉండాలండి, సన్నదారం నప్పదు, ఊలైనా నప్పుతుంది, పర్వాలేదు. చూడండి, జాగ్రత్తగా రోలింగ్ చేసి దాన్ని రోలింగ్ చేసిన రింగ్ని ఎడమ చేత్తో పట్టుకోవాలి. పట్టుకొని మళ్ళీ రెండో రోలింగ్ కోసం ఆ సూదిని కింద నుంచి పైకి తీసి రోలింగ్ చేయాలన్నమాట. మళ్ళీ దాన్ని కూడా అలా పట్టుకొని రోలింగ్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా స్టిక్ ఆన్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఎడమ చేతితో పట్టుకోకపోతే అది వేరే రకంగా స్టిచ్ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించి అలాగా కుట్టుకోండి. ఇంకా నెక్స్ట్ స్టిచ్ అండి, ఇది బులియన్ స్టిచ్ అంటారు. నెక్స్ట్ ఇది స్ప్రింగ్ రోజ్ స్టిచ్ అంటారు, స్ప్రింగ్ రోలింగ్ స్టిచ్ అంటారు, మీ ఇష్టమేనండి. ఇది మెయిన్ రోజెస్ కుట్టడానికి యూస్ చేస్తారు ఈ స్టిచ్. జాగ్రత్తగా గమనించండి. సూదిని ముందు తీసాను, పైకి తీసిన తర్వాత మనం ఎంత దూరం అయితే కుట్టాలి, స్ప్రింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామో అంత దూరంకి తగ్గట్టు ఈ స్ప్రింగ్ లాగా మనము సూది చుట్టూ తిప్పి ఆ సూదిని కూడా అంత దూరం పెట్టుకొని చుట్టి అలా వెనక్కి తీసి లాగాలన్నమాట. లాగితే మొత్తం అంతా స్ప్రింగే ఉంటుంది, ఇంకా విడిగా దారం ఇంకా మనకు కనిపించదు. అంతలా లాగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక స్ప్రింగ్ వేయాలి. ఆ స్ప్రింగ్ని మనం లాగినప్పుడు గట్టిగా పట్టుకోవాలండి. మనం సూదికి చుట్టిన దారాన్ని పట్టుకోకపోతే అది కరెక్ట్గా స్ప్రింగ్ రాదనమాట. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీకు బాగా అర్థం అవ్వాలని నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. ఆ చుట్టిన దాన్ని మనం వేలుతో పట్టుకోవాలండి. పట్టుకొని వీడియోలో చూపించినట్టు అప్పుడు బాగా అంత దారం లాగిన తర్వాత ఇలా వెనక్కి మనం ఎక్కడైతే సూదిని మొదట గుచ్చి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇంక ఎక్కడ మీకు దారం అస్సలు కనిపించదు. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవి అనిపిస్తే షేర్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చెప్తాను. మీరు మొదటి నుంచి క్లాసెస్ ఇంకా చూడకపోతే మీరు స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులు చూడండి. మనం దాని చుట్టూ అలాగా వేసుకుంటూ వెళ్తే మనకి రోజు ఫ్లవర్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట.
ఇంకా ఈరోజు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చెస్ 3 రకాలు నేర్పిస్తానండి. లాంగ్ అండ్ షార్ట్స్లోనే 3 రకాలు ఇంకా కుట్టచ్చు. 3 కాదు, ఇంకా చాలా రకాలుగా కుట్టచ్చు. అవి మనం డిజైన్స్ వేసినప్పుడు మనం క్రియేట్ చేసుకుంటాము. అయితే ఈ 3 రకాలు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, లాంగ్గా ఒక స్టిచ్ వేసాను కదా ముద్దగా వచ్చేటట్టు. నెక్స్ట్ రెండోది షార్ట్గా వేసాను, మళ్ళీ ఇప్పుడు లాంగ్గా వేస్తున్నాను, మళ్ళీ షార్ట్గా వేస్తున్నాను. ఆ షార్ట్ అన్నది కింద వైపుకి వస్తుంది, లాంగ్ అన్నది దూరంగా వెళ్తుంది అన్నమాట, పై వరకు కూడాను. అలాగే దారం ఎటువైపు పెడుతున్నానో గమనించండి. సూదికి ఇటువైపు పెట్టాలండి దారం, అటువైపు వెళ్ళకూడదు. అటువైపు వెళ్తే మళ్ళీ కుట్టు ఇంకొక కుట్లా మారిపోతుంది అన్నమాట. ఇంకా మరొక స్టిచ్ అండి, ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్చే. మనం డిజైన్ బట్టి కూడా ఇది ఎంచుకోవాల్సి వస్తుంది. పైన వెడల్పు, కిందన కొంచెం తక్కువ ఉన్నది కదా వెడల్పు. దీనివలన ఏంటంటే ఇలాంటి వాటికి ఈ ఎంబ్రాయిడరీ నప్పుతుంది. చూసారు కదా, పైన షార్ట్ వస్తుంది, కిందకి వచ్చేసరికి లాంగ్ వస్తుంది. అది అలా కాదు కదా, కింద షార్ట్ వచ్చింది, పైకి లాంగ్ వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ మరొక లాంగ్ స్టిచ్ అండి, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్, థర్డ్ వన్. ఇది అలా కాదండి, ఇది సెంటర్కి వెళ్తుంది. షార్ట్ అన్నది చాలా చిన్నది ఉన్నది ఆ రెండిటికిను. ఇది అలా కాదు, సెంటర్లోనే షార్ట్ వెళ్తుంది అన్నమాట. అయితే ఇది క్రాస్గానే కుట్టుకోవచ్చు, స్ట్రైట్గా కుట్టచ్చు, లేదంటే అడ్డంగా కుట్టుకోవచ్చు, మీ ఇష్టమే అన్నమాట. డిజైన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేనండి. ఈరోజు స్టిచ్చెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.